హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఇందులో నామినేషన్ లిస్ట్ గురించి ఉంటుంది. అలాగే నిన్నటి ఎపిసోడ్తో అలాగే ఈరోజు ఎపిసోడ్తో సంజన గారు అయితే టాప్ 5కి వెళ్ళిపోయారు. ఇంతకుముందు కొంచెం డౌట్ ఉండేది కానీ ఎలిమినేట్ అవుతారని, ఇప్పుడైతే టాప్ 5కి వెళ్ళిపోయారు. సంజన గారు ఏదైతే తన కోసం తన స్టాండ్ తీసుకున్నారో అదైతే గ్రేట్ అని చెప్పాలి. నేను చూసిందే చెప్పా, అందుకే నేను దాని మీదే ఉన్నా. నేను సారీ కూడా చెప్పను అని హౌస్మేట్స్ చెప్పారు. అలాగే నాగార్జున గారికి కూడా చెప్పారు. నేను రీతు పైన ఏదైతే సంజన గారు కామెంట్ చేశారో అవైతే రైట్ అని చెప్పను, ఎందుకంటే అవి నా దృష్టిలో తప్పే. ఇప్పుడు మనం అనుకోవచ్చు రీతు అలాగే డీమన్ అలా చేస్తున్నారు కదా, అది కరెక్టే కదా అని మీరు నేను చెప్పుకోవచ్చు, పర్వాలేదు. మనకు కూడా నచ్చకపోవచ్చు, ఒకవేళ నాకు కూడా నచ్చకపోవచ్చు, కానీ మనం చెప్పుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ అక్కడ సంజన గారు చెప్తే ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద బ్యాడ్ చేసినట్టు ఉంటుంది. అందుకే బిగ్ బాస్ అదే నాగార్జున గారు అడ్రస్ చేసి అది తప్పు అని చెప్పారు. కావాలంటే మీరు హౌస్లోంచి వెళ్ళిపోండి అని. ఇంకా సంజన గారు ఏం చెప్పారు, ఫస్ట్లో లేదు సార్ నేను చాలా కష్టపడి వచ్చా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఏది చెప్పారంటే నాగార్జున గారు ఆ 4 మెంబర్స్ ఉండమంటే ఉండొచ్చు, వాళ్ళ మీద డెసిషన్ వదిలేస్తున్నానంటే ఇక్కడ సంజన గారు గ్రేట్ అని చెప్తా. ఎందుకంటే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ప్రతిసారి ఫ్యామిలీ రావాలన్నా హౌస్మేట్స్, ఇంకోసారి సేవ్ అవ్వాలన్నా హౌస్మేట్స్, ఇప్పుడు మళ్ళీ సేవ్ అవ్వాలన్నా హౌస్మేట్స్. అది ఎలా ఉంటుంది ఎవరికన్నా? ఏదన్నా నేను హౌస్లో ఉన్నానంటే హౌస్మేట్స్ త్యాగం చేయాలి, ఏదన్నా చేయాలి, అప్పుడే నేను హౌస్లో ఉంటానా? వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడన్నా వాళ్ళకి ఏమన్నా చెప్దామన్నా నా వల్లే నువ్వు హౌస్లో ఉన్నావని అనుకోరా? అలా ఎవరికన్నా అలా అనిపిస్తుంది. ప్రతిసారి ఇది మూడోసారి. ఇంకా సంజన గారు అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. నేను కావాలంటే వెళ్ళిపోతా, కానీ వాళ్ళతో నాకు వద్దు సార్. వాళ్ళు ఎప్పుడన్నా ఆ మాట అంటే నేను తీసుకోలేను. సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం నాకని కరెక్ట్ డెసిషన్. దానికి మెచ్చుకున్నాను నేను సంజన గారిని అయితే. ఇది మార్నింగే చేయాలి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నా అందుకే చేయలేదు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చేసి సంజన గారికి వాళ్ళు మళ్ళీ ఇచ్చేశారు. హౌస్లో నిన్న ఉండాలన్నారు, ఈ రోజేమో హౌస్లో ఉండకూడదని మళ్ళీ ఆ బకెట్లో ఫోటో తీసేశారు. అదేం లాజిక్ తెలియదు. కానీ ఇక్కడ ఇన్ని సీజన్స్ నుంచి చూస్తున్నారు, ఒకరినే టార్గెట్ చేస్తే వాళ్ళు టాప్ 5కి వెళ్తారు, లేకుంటే విన్నర్ అవుతారని వీళ్ళకి తెలియనట్టుంది. ఇంకా ఈరోజు అదే పని అయితే చేశారు. కానీ ఇంకా నామినేషన్ లిస్ట్లో వచ్చేసి ఇప్పటి వరకు సంజన గారు ఉన్నారు, తనుజ ఉంది, రీతు ఉన్నది, బర్నీ గారు, డీమన్, సుమన్ శెట్టి, వీళ్ళైతే ఉన్నారు. ఇమాన్యువల్ అయితే లేనట్టు తెలుస్తుంది. ఇంకా ఈ వారం కూడా ఇమాన్యువల్ లేడు. చూద్దాం ఏం జరుగుతుందో.